95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ రూరల్ మండలంలో రేణుకా సిమెంట్ భూ నిర్వాసితుల ఆందోళన, భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్. మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటీ అధికారుల హల్చల్, 2.5 కిలోల బంగారంతో ఉడాయించిన దుండగులు. కామారెడ్డి జిల్లా సంగోజివాడి శివార్లో ఎలుగుబంటి కలకలం, వ్యక్తిపై దాడి, ఆసుపత్రికి తరలింపు. నిజామాబాద్ లో దారుణం, అప్పు తీర్చు లేకుంటే కోరిక తీర్చు అన్న డాక్టర్, భరించలేక నర్సు ఆత్మహత్య. డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ రూరల్ మండలంలో రేణుకా సిమెంట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. భూములు తిరిగి ఇచ్చేయాలంటూ నిరసనకు దిగారు. బీజేపీ నేత సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో ఫ్యాక్టరీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. జీవో నెంబర్ 40 ప్రకారం 3 ఏళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పటి వరకు పరిశ్రమ పనులు ప్రారంభించలేదని ఆందోళన చేశారు. భూ నిర్వాసితుల ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీ భూ నిర్వాసితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పురుగుల మందు డబ్బాలతో భూ నిర్వాసితులు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆడోళ్ళని చీరలు బట్టి ఎక్కుతుంది. ఏ పద్ధతి సార్? సికింద్రాబాద్ మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటీ అధికారులు హల్చల్ చేశారు. ముందుగా హర్ష జ్యువెలరీ దుకాణంలో ఐటీ అధికారులమని చెప్పి 2.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని దుండగులు పరారయ్యారు. 4 వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు మోండా మార్కెట్ పిఎస్ లో హర్ష జ్యువెలర్స్ యజమాని ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చామని 4 వ్యక్తులు బంగారం దుకాణంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బంగారం దుకాణంలో తనిఖీలు నిర్వహించాలని హల్చల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సరైన పత్రాలు లేవని 2 కిలోల బంగారాన్ని సీజ్ చేస్తున్నట్లు చెప్పి బంగారం తీసుకువెళ్లినట్లు తెలిపారు. హర్ష జ్యువెలర్స్ యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు మోండా మార్కెట్ పోలీసులు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇది కదా ఇంకోటి వాళ్ళు డబ్బు పెట్టేసి అవునా మొత్తం వాడే అది పక్కకు ముక్కలు వచ్చినాయి మంచిగా మూడవుతాయి. ముక్కలు తీంచనే అది మాస్ టైం ఉండదు. 11-25 లైట్ బంద్ మంచిగా వస్తుంది.
तो छोटी है ज़्यादा पीछे नहीं वो इनका है इनका है मास्क को वो है अरे मास्क को हीरो मास्क बे इनका भी है కామారెడ్డి జిల్లా తాడ్బాయి మండలం సంగోజివాడి శివార్లో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. సాయిలు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. సాయిలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ వేధింపులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతి నర్సుగా పనిచేస్తుంది. అవసరానికి అప్పుగా డాక్టర్ నుండి 80,000 రూపాయలు సదరు యువతి తీసుకుంది. అప్పు తీర్చకుంటే కోరిక తీర్చమన్నాడనే మనస్తాపంతో స్వగ్రామం ముదక్పల్లిలో ఇంట్లో ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేపట్టారు. కంప్లైంట్ ఓకే ఓకే అమ్మ ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరికి సూపర్వైజర్ కి బాకీ డాక్టర్ కి బాకీ ఎవరికి బాకీ చంద్రశేఖర్ ఎన్ని 80,000 తీసుకున్నాం. ఎప్పటి నుంచి పని చేస్తుంది మీ కూతురు? 3 సంవత్సరాలు అయితే డాక్టర్ ఏమన్నాడు మీ కూతురికి? ఏ అమ్మా ఒకసారి గుంజిండట రమ్మని ఒకసారి పిలితే అలా నాన్న లేడు, ఎర్రగా అయిపోయింది. ఏమైంది పెట్టి ఎర్రగైందంటే సార్ అమ్మ పైసలు ఇచ్చిన రమ్మని గుంజుతున్నాడు నన్ను అని అంటే పైసలు పెట్ట మరి ఇప్పుడు పని చేయి మరి డ్యూటీ అంటే పని చేస్తా అంటే ఊకుంటలేడు సారు. నువ్వు రావాలి కస్తాం డ్యూటీకి, రాకుంటే నేను ఇంటికి వస్తా పెళ్లి పెడతా ఇచ్చేది మొత్తం తీసి బాగా పెడతా. ముదక్పల్లి కంప్లైంట్ ఇచ్చారు మీరు? 3 years 3 సంవత్సరాలు డాక్టర్ పేరు ఏ డాక్టర్ దగ్గర చేస్తాను నేను చంద్రశేఖర్ పెద్ద సార్ ఓకే ఓకే జరా 2 minutes రంగారెడ్డి జిల్లా గండిపేటలోని యూనియన్ బ్యాంక్ భవంతిలో అగ్ని ప్రమాదం జరిగింది. పై అంతస్తులో ఉన్న ల్యాప్టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఎగసిపడుతున్న మంటలను స్థానికులు చూసి పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. యూనియన్ బ్యాంకు వ్యాపించకుండా నార్సంగి పోలీసులు జాగ్రత్త వహించారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా అమూల్ డైరీ పరిశీలనకు రావడం జరిగిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష తెలిపారు. మదనపల్లె బెంగళూరు రోడ్లోని అమూల్ పాల కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆమె వెంట జగనన్నకు చెబుదాం జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు, ఆర్డీఓ మురళి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆవు పాలు లీటర్ 43 నుంచి 45 రూపాయలకు రైతుల వద్ద నుండి కొనడం జరుగుతోందని, ఎనుము పాలు లీటర్ 85 రూపాయలకు కొనడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం వస్తున్న పాల దిగుబడిని ఇంకా పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. I told me my unhappiness to the MD also. It is absolute crap. So what we expect is speed. ఎలా ఆకంబస్తున్నాను ఇక్కడ ఈ జగనన్నకి చెబుతా స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు అన్నమయ్య జిల్లాలో. సో విలేజ్ సెక్రటేరియట్, ఆర్బీకే, అదేవిధంగా ఇతర ప్లేస్లో జరిగిన డెవలప్మెంట్ అన్ని కూడా చూశాను. బాగానే ఉంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. కలెక్టర్ గారు వారి టీము బాగా పనిచేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనము ఈ మదనపల్లి డైరీకి రావడం జరిగింది. మీకు తెలుసు, ఇది ఇప్పుడు దగ్గర 90,000 లీటర్స్ దాకా మిల్క్ ప్రొక్యూర్మెంట్ అవుతా ఉంది 4-5 జిల్లాల నుంచి. అదేవిధంగా ఇదే పాలు మనము ప్రాసెస్ చేసి మన అంగన్వాడీలకు ఇస్తున్నాం. ఇప్పుడు దాకా మన అంగన్వాడీలకు వచ్చిన పాలు అనేది కర్ణాటక నుంచి వచ్చేది. ఇప్పుడు మనం అది కొంచెం మన రైతులు పోసినటువంటి పాలు మనం లింకప్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఒక పెద్ద మార్పు. అదేవిధంగా రైతులకు మాక్సిమం రేటు, ఇప్పుడు ఆవు పాలు అయితే 43-44 రూపాయల దాకా మాక్సిమం రేటు వస్తూ ఉంది. బఫెలో మిల్క్ అయితే 87 రూపాయల దాకా వచ్చింది, గుడ్ క్వాలిటీ. సో ఆల్ దీస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ది టైఅప్ విత్ అమూల్ అండ్ ది జేపీవీ ప్రోగ్రామ్. సో ఇది ఇంకా ముందుకు వెళ్తాయి. వచ్చినటువంటి రోజుల్లో ఈ జిల్లాలో అన్ని గ్రామాలు ఈ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సీఎం జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీని టీడీపీ నాయకులు చించేసిన ఘటనపై సర్వత్రా ఆందోళన నెలకొంది. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ వేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. హిందూపురం పట్టణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని చింపివేసిన టీడీపీ జనసేన నాయకుల తీరును ఖండిస్తూ ఎమ్మెల్సీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకోమని టీడీపీ జనసేన నాయకులు హెచ్చరించారు. హిందూపురంలో ఎప్పుడూ లేని నీచ సంస్కృతికి తెరలేపి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం దిగజాడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా?
నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్ బ్యాక్ టు న్యూస్. టీడీపీ మహానాడు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. మహానాడులో చంద్రబాబుకు హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అనే అవార్డులు ఇవ్వాలని తీర్మానం చేయాలంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. ఇదేం కర్మ అనే పేరుతో 13 మందిని గోదావరి పుష్కరాల్లో 33 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు. మళ్ళీ అదే రాజమండ్రిలో మహానాడు పెట్టి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారో అని జనం భయపడుతున్నారంటూ సటార్లు వేశారు. హంతకరత్నను, వెన్నుపోటు పితామహను బిరుదులు అనౌన్స్ చేసి సముచితంగా గౌరవిస్తే ఆ బిరుదులకి పూర్తి దానికి పూర్తిగా అర్హుడు, అర్హతలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి ఉన్నాయన్న విషయం ప్రజలందరూ కూడా గ్రహిస్తారు. చంద్రబాబు నాయుడికి ఈ మహానాడులో హంతకరత్న, అలాగే నరహంతక పితామహ ఈ 2 బిరుదులను కూడా చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఈ వడదెబ్బకి కూడా ఎదురు చూడకుండా వెళ్ళిన కార్యకర్తలు ఈ తీర్మానం రూపంలో ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడికి సముచితంగా ఈ బిరుదులు ఇస్తే ఆ బిరుదులు అతికినట్టు సరిపోతాయి చంద్రబాబు నాయుడు. ఆ విషయం మీద ఆలోచించాలని తెలుగు జాతికి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పేరు నిలబెట్టింది ఆనాడు. ఎన్టీ రామారావు కుమారుడికి ఇబ్బంది వస్తే ఆదుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి. మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఆయన గౌరవించి సముచితమైన గౌరవించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆయన సతీమణితో సహా ఇవాళ ఆయన సతీమణికి కూడా సముచితమైన పదవి ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబాన్ని సముచితమైన గౌరవించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి సందర్భంలో రాజమండ్రి సభకి వెళ్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్న విషయాన్ని ఈ ఎన్టీఆర్ అమ్మాయిలందరూ కూడా గమనించి ఈ సభకి దూరంగా ఉంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది. కానీ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు ఎన్టీఆర్ శకపురుషుడు శత జయంతి అని చేసే ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్న విషయాన్ని కూడా గమనించి ఎన్టీఆర్ నిజమైన అభిమానులు అయితే సభకు దూరంగా ఉండాలని కూడా నేను సూచిస్తాను. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోని విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరిన జగనన్న విద్యా కానుక విద్యా సామగ్రిని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యా సంస్కరణలో భాగంగా నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచడంలో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని పునర్నిర్మాణం చేయడం, అలాగే మరుగుదొడ్లు మరియు పాఠశాలల్లో ఉన్న ఎలక్ట్రిఫికేషన్ కానీ తరగతి గదుల నిర్వహణ కానీ వీటినన్నింటినీ సంస్కరణలో భాగంగా విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాల భవనాలు నాడు నేడు కార్యక్రమం కానీ విద్యా దీవెన వసతి దీవెన అంటే దేశ భవిష్యత్తు అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న అమర్త్య సేన్ నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రవేత్త ఏమన్నారంటే దేశ భవిష్యత్తు 4 గోడల మధ్య తయారవుతుంది. ఆ 4 గోడల మధ్య తయారవుతుంది అనే ఒక సెంటెన్స్ ప్రకారము అత్యున్నత విద్యా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలబాలికలకు ఇవ్వాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఇప్పుడే నేను టెక్స్ట్ బుక్స్ చూడడం జరిగింది. ఒకవైపు తెలుగు మీడియము, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం. అంటే 2 భాషల్లో విద్యార్థికి పట్టు ఉండాలి. అలాగే పుస్తకాలు అనేటివి ప్రభుత్వమే ముద్రించి అత్యున్నత విద్యా ప్రమాణాలు అందించాలన్న ఉద్దేశంతో కొన్ని డిక్షనరీస్, ఈ పిక్టోరల్ డిక్షనరీస్ కానీ లేకపోతే మరి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్ కూడా మొత్తం రావడం జరిగింది. ఈ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు 6వ తరగతిలోనే ఇస్తారు. పిక్టోరల్ డిక్షనరీస్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 1వ క్లాస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు వర్క్స్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ రావడం జరిగింది. ఆ వర్క్స్ బుక్స్ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్క్స్ బుక్స్, తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ కూడా రావడం జరిగింది. అలాగే మనకు యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్ ఇంకా రాలేదు. బెల్ట్లు మరియు నోట్ పుస్తకాలు వచ్చాయి. అంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపల పాఠశాలల్లో ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో ఆ వాటినన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలి. అంటే తరగతి గదులు నాడు నేడులో మార్పు చెందిన విధంగా అధునాతనమైన విద్యా బోధన కల్పించాలని తరగతి గదులలో ఆధునిక వసతి సౌకర్యాలు కానీ, అలాగే మనకు టాయిలెట్స్, మరుగుదొడ్లు కూడా నిర్వహణ బాగుండాలనేసి, అలాగే మనకు విద్యుత్ లోపల ఫ్యాన్స్ కానీ స్విచ్చెస్ కానీ అన్నీ కూడా బాగా ఉండాలి, ఎలక్ట్రిఫికేషన్ బాగా జరిగి ఉండాలనేసి, అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, వర్క్స్ బుక్స్, తర్వాత డిక్షనరీస్, పిక్టోరల్ డిక్షనరీస్, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీస్, యూనిఫామ్స్, షూస్, తర్వాత సాక్సెస్ అన్నీ కూడా విద్యా సంవత్సరం మొదటిలోనే విద్యార్థికి అందించి తరగతి గదులు ప్రారంభించాలనేసి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కీర్తి సురేష్ అక్క రేవతితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా రోజుల తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కీర్తి సురేష్ అన్నారు. అక్క రేవతి సురేష్ డెబ్యూ షార్ట్ ఫిల్మ్ విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు. వెనక్కి పెట్టారు. చాలా రోజుల తర్వాత వస్తున్నా తిరుపతికి. థ్యాంక్ యూ. అండ్ మా అక్క ఇవాళ ఒక షార్ట్ ఫిలిం అక్కది కొత్తది రిలీజ్ అవుతుంది. సో తన కూడా డైరెక్షన్ లో స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి వచ్చాము. థ్యాంక్ యూ. తిరుపతిలో ఇరికేనే. నెక్స్ట్ మూవీస్ బోలా శంకర్ వస్తుంది తెలుగులో. అంతే. ప్రభుత్వ ఉద్యోగులను జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ప్రతి నెల 1వ తేదీన జీతభత్యాలు చెల్లించాలని ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలు దేవుడెరుగు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. పెండింగే వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నమస్కారం, నా పేరు జి ఆస్కార్ రావు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగడం జరుగుతూ ఉంది. ఈరోజు చారిత్రాత్మక పట్టణమైనటువంటి విశాఖపట్నంలో సగటు ఉద్యోగి తనకు జరుగుతున్న అన్యాయాన్ని, తనకు జరగాల్సిన న్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యోగి తనకు రావాల్సిన కనీస అవసరాలను కానీ, రాయితీలు కానీ రాబట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే రోడ్లపైకి రావడం సహజం. కానీ ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటా ఉంది, ఈ మా వైసీపీ ప్రభుత్వం మీద లేదా సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సిద్ధపడతా ఉన్నాయనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అది చాలా దురదృష్టకరం, విచారకరం. ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది, స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి పిఆర్సీలో బేరసారాల ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకుని ఉద్యోగుల పక్షాన పనిచేయడం జరిగింది. కానీ నేడు ప్రభుత్వాలు చాలా చిత్రంగా ఆలోచిస్తూ ఉన్నాయి. ఏమట, ఆనాడు పాదయాత్ర సమయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచేస్తాను, మీకు ఓపీఎస్ను పునరుద్ధరిస్తాను అడగలేదే. ఉద్యోగులు ఎవరో అడగలేదే. నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో నేనే రద్దు చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మీకు నేను చేసి పెడతాను అని చెప్పారు వారు. రెండో విషయం, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో రేణుకా సిమెంట్ భూ నిర్వాసితుల ఆందోళన, భూములు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్. మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటీ అధికారుల హల్చల్, 2.5 కిలోల బంగారంతో ఉడాయించిన దుండగులు. కామారెడ్డి జిల్లా సంగోజివాడి శివార్లో ఎలుగుబంటి కలకలం, వ్యక్తిపై దాడి, ఆసుపత్రికి తరలింపు. నిజామాబాద్ లో దారుణం, అప్పు తీర్చు లేకుంటే కోరిక తీర్చు అన్న డాక్టర్, భరించలేక నర్సు ఆత్మహత్య. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.